వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఇవాళ బుధవారం కాబట్టి మీ అభిరుచి మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ తో రెడీగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మసాలా వంటలు సెగ్మెంట్ లో వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుని ఏం వంటలు చేయబోతున్నారో కనుక్కుందామా? హలో అండి. హాయ్ అండి, నేను క్రాంతి అండి, దిల్షునా నుంచి వచ్చాను. ఓ, అడగకుండా చెప్పేస్తున్నారా? ఓకే, బాగా ఫాలో అవుతున్నట్టున్నారు అభిరుచి. అవునండి. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? అరుణ. అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్ నుంచి వచ్చారు. ఇద్దరు ఒక దగ్గర నుంచి వచ్చారు. ఫ్రెండ్సా? ఫ్రెండ్సా? ఓకే, నైబర్సా? ఓకే, ఫస్ట్ ఎవరు వంట చేయబోతున్నారు? నేనండి. మీరు ఏం వంట చేయబోతున్నారు? చికెన్ లెగ్ ఫ్రై. ఓకే, చికెన్ లెగ్ ఫ్రై అనేది కామన్ గానే ఉంది. మరి మీరు చేసే దాంట్లో ఏమైనా డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంటుందా? ఈజీగా టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తానండి. ఓకే, ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తారంట క్రాంతి గారు. మరి చికెన్ లెగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్ లెగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసులు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ లెగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. క్రాంతి గారు స్టార్ట్ చేస్తారా? అవునండి, చేస్తున్నానండి. ఓకే, ఏం చేస్తున్నారు? ముందుగా చికెన్ లెగ్ బౌల్లో వేసుకుంటున్నాము. ఓకే, దాని తర్వాత పెరుగు 1/2 కప్. ఓకే, చికెన్ మ్యారినేట్ చేస్తున్నారు అనమాట. అవునండి. ఓకే, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా. చికెన్ మసాలానా? మసాలా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. సాల్ట్ వేసారు ఇందాక? సాల్ట్ వేసేసారని నేను చెప్పేశాను, చెప్పకూడదు యాక్చువల్లీ, కాంపిటీషన్ కదా. సో నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి మీకు వచ్చిన ప్రైజ్ నాకు ఇచ్చేస్తారా లేదా? ఇవ్వరా? తీసుకోండి. వద్దులేండి. చేస్తున్నాను. మిక్స్ చేసే. ఇంకేమైనా వేయాలి అందులో? ఇంకేం లేదండి. ఓకే, క్రాంతి గారు మీరు ఏం చేస్తుంటారు? నేను నర్స్ అండి. నర్సా? ఓకే, అంటే హాస్పిటల్లో చాలా సైలెంట్ గా ఉండాలంటారు కదా, అందుకని మీరు ఇంత సైలెంట్ గా ఉంటారా? లేదన్నారా? నేను హోమ్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. ఓహో, ప్లస్ మా ల్యాబ్ లో మార్కెటింగ్ కూడా చేస్తాను. ఓకే, సో హెల్త్ కాన్షియస్ గానే ఉండొచ్చు అయితే. వంటలు కూడా మీరు అలానే చేయొచ్చు. చేస్తానండి. ఓకే, మిక్స్ చేసుకున్నాను. ఓకే, దాన్ని మ్యారినేట్ హాఫ్ అన్ అవర్. ఓకే, హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టారు. అవును. ఓకే, క్రాంతి గారు మరి అది నానే లోపు వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఏం లేదా? అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అయితే కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే క్రాంతి గారు, మనం చాలా సేపు వెయిట్ చేసాము, సరిపోతుందంటారా? సరిపోతుందండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ వేసుకుని వెలిగించిన. థ్యాంక్ యూ. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు. ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, బాగా వేయించాలా? రెడ్డిష్ రావాలి. ఓకే, వేయించండి. ఇంకేం చేస్తుంటారు క్రాంతి గారు మీ ఫ్రీ టైంలో? వంటలేనా? పేషెంట్స్ ఉంటారండి. ఓకే, కాల్స్ రాగానే వెళ్తూ ఉంటాను. ఓకే, ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాను. ఓకే, అది మీరు చేసే జాబ్ కదా? అవునండి. అది కాకుండా మిగతా టైంలో ఏం చేస్తుంటారు? పాప ఉందండి, చిన్న పాప ఉంది. ఎన్ని ఇయర్స్ తనకి? 18 months. 18 months-ఏనా? అవునండి. ఓకే, అయితే తన కోసం రెసిపీస్ ఇంకేమీ చేయలేదేమో కదా?
ఇంకేం చేయలేదు. సో తన కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారనమాట. అవునండి. ఓకే శాంతి గారు, ఫ్రై అయిపోయినాయా? ఇంకా కొంచెం సేపు అయిందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కొద్ది కరివేపాకు వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, చాలా సున్నితంగా చేస్తున్నారు క్రాంతి గారు మీరు. ఇలానే ఉండాలంటారా నర్స్ అంటే? యాక్చువల్లీ నేను వంటలు చేయడం తక్కువ అండి, ఇక్కడ రావాలని చెప్పి నేర్చుకుని వచ్చానండి. మా అభిరుచి చూసి అభిరుచి ప్రోగ్రామ్ లో రావాలని చెప్పేసి. ఓకే, మరి ఈ వంట ఇంతకు ముందు చేశారా? చేసి పెట్టానండి. ఎవరికి? మా ఫాదర్. వావ్, ఓకే, నచ్చిందా అయితే? నచ్చింది. ఓకే ఓకే, చాలా ఫ్రై అయిపోయినట్టుంది. ఇప్పుడు లెగ్ పీస్ వేసేసేయండి. ఓకే, అవి గ్రేవీ కూడా వేసేస్తున్నారా? వేసేస్తున్నాను. ఓకే, ఇందులో మనం వాటర్ మిక్స్ చేసుకోవడం చేయొచ్చా? ఏం లేదండి, ఫ్రై చేస్తున్నాం కనుక ఓన్లీ ఫ్రై కాబట్టి. ఓకే, గ్రేవీలా అక్కర్లేదు కాబట్టి వాటర్ వేయక్కర్లేదు. ఇది మనం కంటిన్యూస్ గా కలుపుతూ వేస్తూ ఉండాలి కదా, అడుగంటకుండా ముక్కలు కూడా విడిపోకుండా లెగ్ అలానే ఉంటూ వేయించాలి కదా జాగ్రత్త. అవునండి. సో టైం పడుతుందేమో కదా? అవునండి. ఓకే, లిడ్ పెట్టి క్లోజ్ చేసి చేయాలా? క్లోజ్ చేస్తే ఓకే, తీసేయాలి. ఓకే, సిమ్ లో కొంచెం ఇలా ఉడికించుకోవాలి. మరి అయితే కాసేపు వెయిట్ చేద్దామా క్రాంతి గారు? ఓకే అండి. క్రాంతి గారు, అయిపోయి ఉంటుందేమో చూద్దామా? ఓ, బాగా ఫ్రై అయిపోయిందిగా. ఫ్రై అయిందండి, ఆయిల్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడమేనా? తీసుకుంటాం. ఓకే, రెడీ అయిందండి చికెన్ లెగ్. ఓకే, చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ లెగ్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో చికెన్ లెగ్ పీస్లు, పెరుగు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమాన్ని వేసి వేగనివ్వాలి. అంతే, చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ. క్రాంతి గారు చేసిన చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేయడానికి రావు గారిని పిలిచేద్దామా? వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హాయ్. హలో. హలో రావు గారు, చెప్పండి, ఏం చేశారు? చికెన్ లెగ్స్ ఫ్రై చేశారు. వావ్, సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. చూడడానికి చాలా బాగుంది, టెంప్టింగ్ గా ఉన్నది. అవును, టేస్ట్ చూద్దాం. ఓకే, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మీకు నేను ఏది బాగుందని చెప్తాను. అదండి, నాకైతే నచ్చింది. రావు గారు మాత్రం రెండో డిష్ కూడా పూర్తి అయిన తర్వాత చెప్తానంటున్నారు. మరి ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఒక్కోసారి పాలు కాస్త ఎక్కువగా వేడైన తర్వాత మాడు వాసన వచ్చేస్తూ ఉంటుంది. మాడు వాసన వచ్చేసాయి కదా, ఇంకా పడేస్తే పోలా అనుకోకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. మాడినా కూడా పర్వాలేదు, 2 తమలపాకులు పాలలో వేసి మళ్ళీ కాసేపు మరిగించి ఈ తమలపాకులు తీసేసినట్లయితే మాడు వాసన అనేది పోతుంది. శుభ్రంగా మనం ఆ పాలు వాడుకోవచ్చు. ఓకే అరుణ గారు, ఇప్పుడు మీరు ఏం రెసిపీ చేస్తున్నారు? ప్రాన్స్ మసాలా రైస్. ప్రాన్స్ మసాలా రైస్. ఓకే, ప్రాన్స్ మసాలా రైస్ అంటండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ప్రాన్స్ మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 200 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా
1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ప్రాన్స్ మసాలా రైస్ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. అరుణ గారు తయారు చేసి చూపించండి మాకు. ముందుగా ప్రాన్స్ ని ఇందులో వేయాలి. ఓకే, మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే, ఇందులో పసుపు, కారం, ఓకే తగినంత, వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు కదా. తర్వాత మసాలా పౌడరా, మసాలా పౌడర్, నిమ్మరసం, పుదీనా కొద్దిగా, కొత్తిమీర, ఓకే ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసి, ఓకే పచ్చిమిర్చి 2, అంతేనా? ఏం మిస్ అవ్వలేదు కదా? ఏం లేదు. కాంపిటీషన్ గుర్తుపెట్టుకోండి. పెరుగు అది చూసారా? అంతేనా, ఇంకేమైనా వేయాలా? అంతే అండి. ఓకే, దీన్ని కలపాలి ఇప్పుడు. పెట్టుకోండి. అరుణ గారు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే, మీరు కూడా చాలా స్లోగా డల్ గా ఉన్నారు. ఏంటి అసలు టెన్షన్ గా ఉందా? కొత్త కదండి. కొత్తనా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటది మ్యారినేట్ చేసుకోవాలా కొంతసేపు? హాఫ్ అన్ అవర్ చేసి పెట్టుకోవాలి. మరి టైం పడుతుంది అయితే? టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర చేసుకొని వచ్చాను. ఓ వెరీ గుడ్ అరుణ గారు. అయితే ఇచ్చేయండి తీసుకుని. ఓకే, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచాను. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైయా? మామూలు ఫ్రై చేయాలి. అయితే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి కదా? ఓకే, ప్యాన్ వేడైంది. ఓకే, వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత కొంచెం గీ కూడా వేసుకోవాలా? నెయ్యి ఎందుకు వేస్తున్నారు? కమ్మగా ఉంటుందనా? ఓకే, ప్రాన్స్ రైస్ కదా. ఓకే, ఆయిల్ కాగింది కదా. నెక్స్ట్ మసాలా. అరుణ గారు మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదు కదా? ఏం లేదండి. ఓకే, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. మసాలా దినుసులు వేసిన తర్వాత బిర్యానీ ఆకు వేశారు. తర్వాత ఫ్రై చేసుకుంటున్నారా? ఓకే, మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఫ్రై అయిన తర్వాత ఇది మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసేయండి. ఓకే, సిమ్లో వేయించుకోవాలా మనం? ఓకే, ప్రాన్స్ కి చాలా తక్కువ టైమే పడుతుంది కాబట్టి త్వరగా అయిపోవచ్చు కదా. ఓకే, మీరేం చేస్తుంటారు అరుణ గారు? ఇంట్లోనే ఉంటారు. హౌస్ వైఫా? అభిరుచి చూస్తుంటారు అయితే బాగా? చూస్తుంటారు. వంటలు బాగా చేస్తుంటారా? నాన్ వెజ్ లో మీరు ప్రాన్స్ బాగా చేస్తారా? చేస్తాను. ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో అత్తయ్య, మావయ్య, మా బావ, అక్క. ఓకే, అరుణ గారు ఎంతసేపు కుక్ చేయాలి? ఆయిల్ బయటకు వచ్చేంత వరకు? ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. ఓకే, మూత పెట్టే ఉడికించాలా సిమ్లో? ఓకే, ఈ శారీ కలర్ బాగుంది అరుణ గారు. ఈ బ్లౌజ్ వర్క్ అంతా. మీకేంటి బాగా ఇంట్రెస్ట్? వంటలు చేస్తుంది. వంటలే బాగా ఇంట్రెస్టా? ఖాళీ టైంలో వంటలే చేస్తుంటారా? ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా? చూద్దామా అరుణ గారు? చూద్దామండి. ఓ, ఆయిల్ పైకి వచ్చింది, సో బాగా అయినట్టుంది. ఒకసారి కలుపుకుందామా? ఇప్పుడు రైస్ వేసేస్తున్నారా? ఓకే, సో రైస్ ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా కలపాలి కదా. అంటే ఈ రైస్ అంటే ఇలా పైన పెట్టి క్లోజ్ చేశారు కదా, అంటే ఇదేంటి దమ్ బిర్యానీ టైపా? ఓకే, సో రైస్ కంతా పడుతుంది కదా. ఇలా ఎంతసేపు ఉండాలి అరుణ గారు? కొద్దిసేపు ఉంటుంది. ఏంటిది? ఆవిరిపోకుండా లవంగం. ఓకే, ఆవిరిపోకుండా లవంగం పెట్టారా? బాగుందండి చిట్కా.
అరుణ గారు కొంచెం సేపు అయిపోయింది కదా, ఓపెన్ చేసి చూద్దాం. ఓ స్టవ్ ఆఫ్ చేసేసేయాలా? ఓకే, అంటే ఇది కలపక్కర్లేదా? ఇంతేనా? ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు తీసుకోవడమేనా? దీన్ని కొత్తిమీర. అరుణ గారు, ఇది సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్న తర్వాత కాదా, ముందుగానే ఓకే, వేసిన తర్వాత ఇలా తీసేయాలి అంతేనా? ఏంటిది? మసాలా, గరం మసాలా. ఓకే, ఇది ఆఫ్ చేసేసాం కదా, కొద్దిసేపు ఆఫ్ చేసేసిన తర్వాత ఆ వేడికి ఆకు ఉండాలా? ఓకే, సరిపోతుంది అరుణ గారు? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమేగా. ఓ, స్మెల్ కూడా దమ్ బిర్యానీ లాగే వస్తుంది. ఓకే అండి, వెరీ వెరీ ప్రాన్స్ మసాలా రైస్ రెడీ. ఓకే, వేడి వేడి ప్రాన్స్ మసాలా రైస్ రెడీగా ఉందండి. మరి దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ప్రాన్స్ మసాలా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో రొయ్యలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యల మిశ్రమం వేసి వేగనివ్వాలి. దీనిలో అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ప్రాన్స్ మసాలా రైస్ రెడీ. ప్రాన్స్ మసాలా రైస్. అరుణ గారు చేసిన ఈ ప్రాన్స్ మసాలా రైస్ ని టేస్ట్ చేసేయండి. ప్రాన్స్ మసాలా రైస్ బిర్యానీ లాగా ఉన్నది, కానీ చూడడానికి బాగుంది. కొంచెం దమ్ బిర్యానీ లా టైప్ చేసాను. ఓకే రావు గారు, ఇప్పుడు చెప్పేసేయండి. రెండు బాగున్నాయి, అంటే చికెన్ ఫ్రై కూడా బాగుంది, ప్రాన్స్ కూడా బాగుంది. కానీ రెండిట్లో మైనస్ పాయింట్ అంటే చికెన్లో ఇంకా కొంచెం మసాలా ఉంటే బాగుంటుంది, ఎక్కువ డ్రైగా అయిపోయింది అనమాట, అది మైనస్ పాయింట్. బిర్యానీలో ఉప్పు, కారం, బ్రౌన్ ఆనియన్స్, ఒక మంచి కమ్మ టేస్ట్ ఉన్నదన్నమాట. సో బిర్యానీ అంటే బిర్యానీ అన్నాను కదా, ప్రాన్ మసాలా రైస్ గుడ్ అన్నమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చికెన్ లెగ్స్ ఫ్రై బాగాలేదని అనట్లేదు, ఇంకా కొంచెం జ్యూసీగా బాగుండొచ్చు, ఎక్కువ డ్రై అయిపోయింది అనమాట. అది మీరు అది చేయాలి ఉంటే కొంచెం మసాలా కూడా లోపల వెళ్ళి ఉంటుంది అనమాట. సో దానివల్ల కొంచెం మైనస్ మార్క్స్ వచ్చాయి. అదర్వైజ్ చాలా బాగుంది అనమాట. సో కానీ ఇది దానికంటే ఇది చాలా బాగుంది. సో దీనికి ప్రైస్. కంగ్రాచులేషన్స్ అరుణ గారు. ఓకే అరుణ గారు, మీకు హోటల్ దస్పల్లా హైదరాబాద్ నుంచి కపుల్ బఫే కూపన్. క్రాంతి గారు, మీకు అభిరుచి తరపు నుంచి గిఫ్ట్. అదండి, మీరు కూడా అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. చాలా మంది బరువు తగ్గడానికి వెంటనే చేసే పని ఏంటంటే ఒక పూట భోజనం మానేయడం, బ్రేక్ఫాస్ట్ మానేయడం, వీలైతే రాత్రిపూట ఒట్టి చపాతీలే తినడం. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గకపోగా మరింతగా నీరసించిపోతూ ఉంటారు. నీరసించిపోయిన తర్వాత ఎక్కువగా తినేసి మళ్ళీ బరువు పెరిగిపోతూ ఉంటారు. అలా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవాలి.
వీటితో పాటు తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డీప్ ఫ్రైలు, స్వీట్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాం. మన నెక్స్ట్ సెగ్మెంట్ కారం కారంగా. రావు గారు, మరి కారం కారంగా అంటే స్పైసీగా ఏం చేయబోతున్నారు? కారం కారంగా క్రిస్పీగా క్రిస్పీ బ్యాటర్ ఫిష్. క్రిస్పీ బ్యాటర్ ఫిష్. ఫిష్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మీరు క్రిస్పీ అంటున్నారు, ఎలా ఉంటుంది ఇది? అంటే బ్యాటర్ క్రిస్పీగా చేస్తాం. ఫ్రై చేసే విధానం వచ్చి క్రిస్పీగా ఉంటుంది అనమాట, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. క్రిస్పీ బ్యాటర్ ఫిష్ అంటండి, లోపల సాఫ్ట్ గా ఉంటుందంట, బయట క్రిస్పీగా ఉంటుందంట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? క్రిస్పీ బ్యాటర్ ఫిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, మయోనైస్ సాస్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. క్రిస్పీ బ్యాటర్ ఫిష్ అంట, కొత్తగా అనిపిస్తుంది కదా? రావు గారు, మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుందాం. సో ఈ మీన్ టైంలో మనం మిక్సింగ్ ప్లస్ మ్యారినేషన్ కూడా చేసుకుందాం. ఆ లెమన్ స్క్వీజర్ అండి, కొంచెం లెమన్ జ్యూస్. ఓకే, జనరల్ గా లెమన్ జ్యూస్ వేస్తే ఏదో చేదొస్తుంది అంటారు, ఇది రాదా? కొంచెం సాల్ట్, ఎందుకంటే ముక్కు కూడా సాల్ట్ పెప్పర్ కావాలి కదా. సో లైట్ గా సాల్ట్, కొంచెం పెప్పర్, లెమన్ పెప్పర్ సాల్ట్. సో ఇది సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాటర్ ఇది సింపుల్ వే. దీంట్లో మీరు ఇన్ కేస్ మీకు చిల్లీస్ కావాలంటే దీంట్లో చిల్లీస్ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం వేసారు అందులో? ఇది మైదా, ఓకే, కొంచెం కార్న్ ఫ్లోర్. మైదా పిండి కూడా చాలా కొంచెమే కదా, అంటే క్రిస్పీగా ఉండడానికి రీజన్ అదేనా? మైదా ఏమంటే కొంచెం సాగుతుంది మీకు, రైస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది. ఓకే, సో సాల్ట్ అన్నమాట, కొంచెం పెప్పర్, ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తుంది. ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి కదా? అంతే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్ కదండి. యా. సో రెడీ అన్నమాట. రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా. ఇందాక సాల్ట్ లెమన్ అవన్నీ వేసారు కదా, అప్పుడు ఫిష్ మ్యారినేట్ చేసి చేయాలా? కొంచెం పెట్టుకోవచ్చు మీరు, ఒక 1-2 hours పెట్టుకుంటే బాగుంటుంది. దానికి పడుతుంది కదా లెమన్. ఓకే ఓకే, రెడీ అన్నమాట. చాలా కోటింగ్ కూడా చాలా పల్చగా ఉండడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. పల్చగా అంటే కొంచెం, అంటే కోటింగ్ ఎక్కువ తినకుండా మన ఫిష్ కదా తినాలి. అవునవును, క్రిస్పీనెస్ కి బేసిక్లీ మీకు కోటింగ్ ఇంకా కొంచెం థిక్నెస్ కావాలంటే థిక్ గా చేసుకోవాలి. ఓకే, ఇది కుక్ అవడానికి ఒక 3 to 4 minutes అవుతుంది. ఓకే, మరి ఇది కుక్ అయ్యేలోపు మనం చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్ లో విటమిన్ ఏతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ ను నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా క్యారెట్ చాలా మంచిది. అందుకని మన రోజువారీ ఆహారంలో క్యారెట్ ను ఒక భాగం చేసుకోవడం ఎంతో మేలు. చిట్కా చూసొచ్చారు కదా రావు గారు, ఇది అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్. ఇది కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? లైట్ బ్రౌన్ కలర్ చేసుకోవచ్చు. ఓకే, రావు గారు,
ఇలాంటి మెథడ్ ఫిష్ తోనేనా ఇంకా వేరే దాంతో కూడా చికెన్ చేసుకోవచ్చు? తోటి కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. సేమ్ మెథడ్. చికెన్ తో కూడా చేసుకోవచ్చు. Yes. ఇంకా వెజిటబుల్స్ తో కూడా లైక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. పొటాటో, పొటాటో, బీట్రూట్ కాదు, మీరు లైక్ బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ అన్ని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, కలర్ బాగా వచ్చింది. కలర్ వచ్చేసింది. తీసేయచ్చు కదా ఇప్పుడు. ఇంకా కొంచెం మీకు కొంచెం కలర్ బ్రౌన్ ఉంటే మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓకే, రావు గారు ఫిష్ చాలా సౌండ్ చేస్తున్నట్టుంది. క్రిస్పీగా ఎగురుతున్నట్టు. సో ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, చూడండి ఆ క్రిస్పీనెస్ ఉన్నట్టు. ఎస్. సో దీని కాంబినేషన్ ఏదో పెట్టినట్టున్నారు. అవునండి, అది సాస్ అన్నమాట, డిప్ సాస్. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది మయోనైస్ అండ్ కెచప్. ఓకే, సో ఇది మయోనైస్ లో ఏం చేస్తామంటే కొంచెం కెచప్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం. మయోనైస్ లో కచ్చప్ వేస్తున్నారా? ఇలాంటి కాంబినేషన్స్ మనం కూడా లైక్ అంటే ఎక్స్పెరిమెంట్ చేసి మనం కూడా కనిపెట్టొచ్చు కదా. చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటే ఏదైనా చేయొచ్చు కదా. ఫుడ్ మీకు ఇలాగా చేయాలని లేదు, మీకు ఎలాగ ఇష్టం అలా చేసుకోవచ్చు. అంతే, మన టేస్ట్ ని బట్టి మనకి నచ్చితే అదే ఒక వెరైటీ. అంతే. సో క్రిస్పీ బ్యాటర్ ఫిష్. వావ్, క్రిస్పీ బ్యాటర్ ఫిష్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దామా? క్రిస్పీ బ్యాటర్ ఫిష్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. మరొక బౌల్లో చాప ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ చాప ముక్కల్ని పిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై మయోనైస్ సాస్, టమాటో సాస్ కలిపి దీంతో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ బ్యాటర్ ఫిష్ రెడీ. క్రిస్పీ బ్యాటర్ ఫిష్. రావు గారు టేస్ట్ చేసేద్దామా? వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, మీ టూ వెయిటింగ్. It's really crispy. క్రిస్పీ అండ్ నైస్, లోపల సాఫ్ట్ గా ఉన్నది. అవును, కానీ ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఎందుకంటే దీనిలో చిల్లీస్ ఏమీ లేదు. అవును. ప్లస్ మీరు ఎప్పుడైనా మ్యారినేషన్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు బ్యాటర్ మీరు చేసుకొని అప్పుడప్పుడు మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సేమ్ సాస్ కూడా మీరు 2 days కి ఒకసారి చేసి పెట్టుకుంటే పాడవదు. పాడవదా? ఓకే, వెరీ నైస్. ఆ సాస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. కొంచెం స్వీట్, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా బాగుంటుంది అనమాట. సో కిడ్స్ విల్ డెఫినెట్ గా లైక్ చేస్తారు. యా, చూసారు కదండి, క్రిస్పీ బ్యాటర్ ఫిష్ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా రకరకాల కారణాల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి, అజీర్తి, కడుపుబ్బరం ఇలాంటి వాటి వల్ల వచ్చే కడుపు నొప్పి అయితే ఈ చిట్కా ఫాలో అయితే తగ్గిపోతుంది. అదేంటంటే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పంచదార రెండింటిని మిక్స్ చేసుకుని మెల్లగా నములుతూ ఆ రసం కనుక మింగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రావు గారు ఇందాక ఫిష్ తో క్రిస్పీగా ఒక డెలిషియస్ డిష్ చూపించారు. ఇప్పుడు షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? చికెన్ గుమ్మడి కూర. చికెన్ గుమ్మడి కూర. ఓ, అంటే గుమ్మడికాయతో. తోటి. ఓకే, చికెన్ గుమ్మడి కాంబినేషన్ లో ఎలా ఉండబోతుందో మరి. చికెన్ గుమ్మడి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ గుమ్మడి కూరకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి
1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. చికెన్ గుమ్మడి కూర సరికొత్త కాంబినేషన్ కదా, మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ నూనె. ఓకే, మీకు గుమ్మడికాయ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఓహో, నేను చిన్నప్పుడు అంటే, గుమ్మడికాయ పులుసు అంటే పరిగెత్తాం. ఇష్టం లేదనా? చిన్నపిల్లలు ఎవరు లైక్ చేయరు కదండి. అవునవును. పెద్దోళ్ళు అంటే కొన్ని రోజులు తెలిసిన తర్వాత ఇష్టపడతారు. అంటే ఎప్పుడైనా నేనేంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఏది ఇష్టం లేదన్నా, మమ్మీ ఇది తింటే చాలా అందంగా ఉంటారు, స్కిన్ బాగుంటుంది అన్ని ఇలా చెప్పి తినిపించేస్తారనమాట. అలా ఇష్టం పెంచుకున్నాను. గుమ్మడికాయ చాలా మంచి వెజిటబుల్, సాంబార్ చేస్తారు. అవును, కానీ చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. అవును, లైక్ గుమ్మడికాయ ఒడియాల్ ఫేమస్. అవును, గుమ్మడికాయలతో అవును చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఇలా చికెన్ కాంబినేషన్ తో అనేది మాత్రం ఇప్పుడే వింటున్నాను. సో తాలింపు గింజలు వేసాం. ఓకే, సో దాని తర్వాత ఉల్లిపాయలు, ఓకే, కొంచెం సాల్ట్. ఓకే. గుమ్మడికాయ అంటే చాలా మంది ఇష్టపడరు, చికెన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈ 2 కాంబినేషన్ అంటే డెఫినెట్లీ గుమ్మడికాయ తినాల్సిందే. ఇంకా అంటే మీకు చికెన్ డిష్ లో కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అవును, గుమ్మడికాయ స్వీట్నెస్ అంటే ఎక్కువ స్వీట్ గా ఉండదు, కొంచెం ఉంటుంది అనమాట. ఓకే, గుమ్మడికాయ కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అది చూడడానికి కూడా స్వీట్ రూట్ టెక్స్చర్ లాగా అనిపిస్తుంది కదా. గుమ్మడికాయ తోటి సూప్ కూడా చేస్తారు, అంటే నాట్ ఇన్ ఇండియన్, అబ్రాడ్ లో చాలా బాగుంటుంది. దాంట్లో సినమన్ అంటే ఈ పట్ట, మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ షుగర్, సాల్ట్ వేసి చేస్తారు, చాలా బాగుంటుంది అనమాట కమ్మగా. సో జింజర్ గార్లిక్ పేస్ట్, గుమ్మడికాయతో చాలా రకాలు, అసలు హల్వా, ఇంకా చాలా మురబ్బా ఏదో అంటారు కదా, అది చేస్తారు. అది లేకుండా ఈవెన్ డెజర్ట్స్ చేస్తారు. గుమ్మడికాయ తోటి పై, పంకిన్ పై అంటారు కదా. ఓకే ఓకే, అంటే ఇది పంకిన్ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ పంకిన్. గుమ్మడికాయ వచ్చి దేల్సే స్క్వాష్. అవును, గుమ్మడికాయలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మరి దీనికి ఎలాంటి గుమ్మడికాయని తీసుకున్నారు మీరు? ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్ గుమ్మడికాయ అన్నమాట. సో గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, దాని తర్వాత చిల్లీ పౌడర్. మీకు ఎంత కారం కావాలో మీడియంగా వేసుకున్నప్పుడు కొంచెం పసుపు, తర్వాత ధనియాల పౌడర్, ఓకే, జీలకర్ర పౌడర్ కొంచెం. మనం మాక్సిమం వంటల్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వాడుకుంటాం కదా. 3 ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఫుడ్ బాగుంటుంది. అవును, సో కంపల్సరీ అన్నమాట ఇవి. కంపల్సరీ కొన్ని డిష్లు వేస్తాం, కొన్ని డిష్లు, కానీ నార్మల్ కర్రీస్ 3 కావాలన్నమాట. గరం మసాలా వేస్తారు కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ కుక్ అవడానికి ఒక 5 minutes పడుతుంది. కొంచెం చికెన్ పీసెస్ ఫుల్ గా కుక్ కావాలి. ఫిష్ లాగా, ప్రాన్ లాగా త్వరగా అవ్వదు కాబట్టి ఓకే, కొంచెం నీళ్ళు వేసుకుందాం. కొంచెం ఓకే అండి. మరి ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందంట. ఈలోపు మనం చిన్న చిట్కా చూసేద్దామా? సీజన్ ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోతే మన చర్మానికి, జుట్టుకి సమస్యల తాకిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం విషయానికి వస్తే, వర్షాకాలంలో చుండ్రు బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. మరి చుండ్రు నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. కొద్దిగా పెరుగు తీసుకుని, అంటే తలస్నానం చేసే ఒక 15 నిమిషాల ముందు బాగా జుట్టుకి, తలకంతా కూడా పెరుగు అప్లై చేసుకుని అలా ఉంచేసుకుని 15 minutes తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ చుండ్రు బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చేసేసాం కదా రావు గారు, ఉడికిపోయిందా? చూడండి దగ్గరికి వచ్చింది. ఓ డన్ కదా. ఇప్పుడు ఈ గుమ్మడికాయ వేసేద్దాం. యా,
ఆల్రెడీ కుక్ అయిందనమాట. సో ఈ ఒకసారి మిక్స్ చేసి కొంచెం, ఇప్పుడు దీంట్లో ఏది చికెన్ ఏది గుమ్మడికాయ తెలియట్లేదు. అవును, గుమ్మడికాయ కూడా చికెన్ లాగే ఉంది. సో స్పూన్ ఇచ్చండి. ఓకే, సో కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నారు. సో చికెన్ గుమ్మడికాయ కూర రెడీ. చూసారు కదండి, చికెన్ గుమ్మడి కూర. మరి దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ గుమ్మడి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. దీనిలో చికెన్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ గుమ్మడి కూర రెడీ. చికెన్ గుమ్మడి కూర డిఫరెంట్ కాంబినేషన్. సో రావు గారు టేస్ట్ చేసేద్దాం. మీకు రెడీగా ఉన్నది, కానీ చికెన్ పీస్ గుమ్మడి పీస్ కూడా తీసుకొని తినండి. సో మీకు టేస్ట్ తెలుస్తుంది, ఆ స్వీట్ అది అన్నమాట. ష్యూర్ ష్యూర్. ఓకే, గుమ్మడికేమో చికెన్ ఫ్లేవర్, చికెన్ కేమో గుమ్మడి ఫ్లేవర్. ఈ కాంబినేషన్ చాలా బాగుంది రావు గారు. అంటే అంత ఎక్కువ స్పైసీ ఉండదు, అవును, మీడియం ఉండదు, రెండు మిక్స్ అండ్ మ్యాచ్ లో కొంచెం కమ్మగా బాగుంటుంది. మీరు కారం వేస్తున్నప్పుడు అమ్మో చాలా స్పైసీగా ఉంటుందేమో అని ఫీల్ అయ్యాను, బట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కరెక్ట్ గా సెట్ అయింది. చికెన్ గుమ్మడి కూర చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. రోజు మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి రెబ్బల్ని కనుక ఒక భాగం చేసుకున్నట్లయితే ఎముకల బలం అనేది తగ్గకుండా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. ఇవాళ వంటలన్నీ మీకు బాగా నచ్చాయి కదా? మరి వంటల్లోని పోషక విలువల సంగతి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈ రోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ చికెన్ లెగ్ ఫ్రై. చికెన్ వచ్చేసి మనకి ప్రోటీన్ సోర్స్ అండి. 100 grams ఆఫ్ చికెన్ లో మనకి 20 to 25 grams ఆఫ్ అప్రాక్సిమేట్ గా మనకి ప్రోటీన్స్ లభిస్తుంది. సో చికెన్ తో పాటు మనం ఈ రెసిపీలో చాలా వరకు ఆయిల్ యూజ్ చేసాము. సో ఆయిల్ వల్ల మనకి ఓవరాల్ గా ఈ రెసిపీలో ఉన్న క్యాలరీస్ అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో ప్రోటీన్స్ తో పాటు మనకి చికెన్ లో వేరే మినరల్స్ కూడా ఉంటుంది. ఎలా అయితే కాల్షియం అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఐరన్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో అందుకనే ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కార్డియాక్ పేషెంట్స్ అలాగే హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుంది. 1 to 2 pieces వరకు ఇలాంటి రెసిపీస్ 15-20 daysకి ఒక్కసారి ట్రై చేస్తే సరిపోతుందండి. రెగ్యులర్గా ఇలాంటి ఆయిల్ ఎక్కువగా ఉన్న రెసిపీస్ ట్రై చేయడం కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూ, హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత హెల్దీ విషయం కాదు. పిల్లలు అలాగే అడాలసెంట్ గర్ల్స్, బాయ్స్, ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. 150 to 175 grams వరకు పోర్షన్ సైజ్ అలౌడ్ అండి. కాకపోతే కార్డియాక్ పేషెంట్స్ అలాగే ఎవరైతే ఒబీజ్ ఉన్నవాళ్ళు అంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు,
లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ విత్ ఇన్ 100 grams పోర్షన్ సైజ్లో చూసి తీసుకుంటే, అది కూడా 15-20 daysకి ఒకసారి చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ప్రాన్స్ మసాలా రైస్. ప్రాన్స్ నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తాయి, అలాగే కర్డ్ యాడ్ చేస్తున్నాం. కర్డ్ నుంచి మనకి కాల్షియం సోర్స్, వైటమిన్ డి సోర్స్, అలాగే ప్రోటీన్స్ కూడా మనకి కర్డ్ నుంచి లభిస్తుంది. సో ఓవరాల్ గా కూడా మనకి ఈ డైరీ ప్రోటీన్, అలాగే కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి మనకి రైస్ నుంచి లభిస్తుంది. సో ఓవరాల్ గా క్యాలరీక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ వెరీ న్యూట్రియంట్ రిచ్, అలాగే క్యాలరీ డెన్స్ రెసిపీ. సో క్యాలరీస్ పరంగా మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఈ 3 కాంబినేషన్లో ఉన్న రెసిపీ. సో దీంట్లో మనం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాము. సో పుదీనా నుంచి మనకి ఫైబర్ లభిస్తుంది. సో ఓవరాల్గా కూడా ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి, రిచ్ రెసిపీ. సో ఇలాంటి రిచ్ రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు వీక్లీ వన్స్ అయితే సరిపోతుంది. కాకపోతే పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాన్స్ వాడుతున్నాం కనుక కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే కొలెస్ట్రాల్ ఓవరాల్గా బాడీలో ఎక్కువగా ఉంది, అలాగే కార్డియాక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెసిపీ క్రిస్పీ బ్యాటర్ ఫిష్. సో ఈ రెసిపీలో మనము ఆయిల్ ఎక్కువ వాడుతుండడం వల్ల ఫ్యాట్ కంటెంట్ ఈ రెసిపీలో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ వచ్చేసి మనకి ఫిష్ నుంచి లభిస్తాయండి. క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ రెసిపీ హై ఇన్ క్యాలరీస్. ప్రోటీన్స్ తో పాటు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మనం ఫిష్ వాడుతున్నాము. సో ఓవరాల్ గా కూడా మినరల్స్ కూడా చాలా వరకు మనకి ఫిష్ నుంచి లభిస్తాయి. ఫ్యాట్ కంటెంట్ ఈ రెసిపీలో ఎక్కువగా ఉండడం వల్ల పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. డీప్ ఫ్రై రెసిపీ కనుక ఇలాంటి రెసిపీస్ 15-20 daysకి ఒకసారి ట్రై చేస్తే సరిపోతుందండి. రెగ్యులర్ గా అంటే డైలీ ఇలాంటి రెసిపీస్ ట్రై చేయడం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత మంచిది కాదు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ గుమ్మడి కూర. ఈ రెసిపీలో మనం చికెన్ తో పాటు గుమ్మడి ముక్కలు వాడుతున్నాం అండి. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ, అలాగే టేస్ట్ పరంగా ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. గుమ్మడి ముక్కలు యాడ్ చేస్తున్నాం కనుక మనం ఈ రెసిపీలో ఫైబర్ కంటెంట్, అలాగే మినరల్స్ కూడా చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. ఎలా అయితే పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్స్ ఓవరాల్ మనం ఈ వెజిటేబుల్ యాడ్ చేయడం వల్ల మినరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ గుడ్ రెసిపీ. దీంతో ఈ రెసిపీలో వాడిన వేరే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ అండి. సో చికెన్ నుంచి మనకి ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, వైటమిన్ ఏ, అలాగే వైటమిన్ కే కూడా చాలా వరకు లభిస్తుంది. సో డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ, వెజిటేబుల్ మినరల్ రిచ్ వెజిటేబుల్ యాడ్ చేస్తున్నాము, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా మనకి ఈ వెజిటేబుల్ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ, అలాగే డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో ఈరోజు మనం చూసిన 4 రెసిపీస్లో ప్రాన్స్ మసాలా రైస్, అలాగే చికెన్ గుమ్మడి కూర, ఈ 2 కూడా చాలా వరకు న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్దీ రెసిపీస్ అండి. సో తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేయొచ్చు. మిగతా రెసిపీస్ కూడా ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది కనుక, అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పోర్షన్ సైజ్ దృష్టిలో పెట్టి తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. మీరు చేసిన 2 డిషెస్ కూడా చాలా డిఫరెంట్ గా, టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మన పార్టిసిపెంట్స్ కూడా చాలా టేస్టీగా చేశారు కదా. ఎస్, ఆఫ్ కోర్స్. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపాల్సిన మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే.